హలో క్రికెట్ లవర్స్, ఐపీఎల్ 2024లో ఆర్సీబీ సిఎస్కే ఓడించి క్వాలిఫై అయింది. ఆ మ్యాచ్ తర్వాత నుంచి ఆర్సీబీ వాళ్ళు సిఎస్కేకి ఫేర్వెల్ ఇస్తామని చెప్పి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సిఎస్కే వాళ్ళు డామినేషన్ మాదే, 2011 మర్చిపోయారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. దీనివల్ల సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అంటే ఇంట్రెస్టింగ్ గా మారింది. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎప్పుడు ఉండదు అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నారు. మరి ఇంతలా వెయిట్ చేస్తున్న మ్యాచ్ లో పిచ్ ఎలా ఉంటది, టాస్ ఫ్యాక్టర్ ఏంటి, ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నేను ఈ వీడియో చాలా కష్టపడి చేశాను. ఆ కష్టం మొత్తం మర్చిపోలే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే కొద్దిగా నాకు మోటివేషన్ ఉంటుంది. దానివల్ల నేను డైలీ రివ్యూ అండ్ ప్రివ్యూ వీడియోస్ చేస్తాను. రేపు మ్యాచ్ చపాక్లో ఆడుతున్నారు కాబట్టి పిచ్ స్పిన్నర్స్ హెల్ప్ చేసిద్ది. లాస్ట్ మ్యాచ్ లేదా ప్రీవియస్ ఇయర్స్ లో మనం ఎప్పుడు చూసుకున్నా సరే పేస్ బౌలర్స్ కన్నా స్పిన్నర్స్ కి ఎక్కువ హెల్ప్ చేసింది. రేపు కూడా పక్కా స్పిన్నర్స్ కి హెల్ప్ చేసిద్ది. బోత్ టీమ్స్ లో కూడా గుడ్ నెంబర్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు. ఆర్సీబీలో చూస్తే లివింగ్స్టోన్, సుయాంత్ శర్మ, కృణాల్ పాండే ఉన్నారు. ఒకవేళ భువీకి ఇంజురీ అయితే భువీ ప్లేస్ లో ఇంకో స్పిన్నర్ ని తీసుకొని రావచ్చు. స్పిన్నర్స్ ని ఈజీగా ఆడేసే పడిదర్ ఉన్నాడు. సో ఆర్సీబీ వాళ్ళు భయపడాల్సిన పని లేదు. అలా అని సిఎస్కే వీక్ గా ఏమి లేదు. సిఎస్కేలో ఇంకా ఎక్కువ స్పిన్నర్స్ ఉన్నారు అండ్ క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. నూర్ అహ్మద్, అశ్విన్, జడేజా, ఈవెన్ రచిన్ రవీంద్రను కూడా యూజ్ చేసుకోవచ్చు. సిఎస్కే బ్యాటింగ్ లో కూడా ఆర్సీబీ స్పిన్నర్స్ ఆడడానికి దుబే అండ్ రచిన్ రవీంద్ర ఉన్నారు. ఈ పిచ్ వైజ్ చూస్తే సిఎస్కేకే అప్పర్ హ్యాండ్ ఉంది. ఎందుకంటే సిఎస్కేలో క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. అంతేకాకుండా హోమ్ టీమ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. లాస్ట్ టైం ఆర్సీబీ ఎప్పుడో 2008లో విన్ అయింది. దాని తర్వాత ఒక్కసారి కూడా విన్ అవ్వలేదు. సో ఛాన్సెస్ అన్ని సిఎస్కేకే ఉన్నాయి. నెక్స్ట్ ప్రెసెంట్ ఫామ్, టూ టీమ్స్ కూడా విన్ అయి వస్తున్నాయి. సిఎస్కే ఎంఐ మీద విన్ అయింది, ఆర్సీబీ కేకేఆర్ మీద విన్ అయింది. సిఎస్కేతో కంపేర్ చేస్తే ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ లో బాగా డామినేట్ చేసింది. కేకేఆర్ టీమ్ కి చేజింగ్ లో ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. బట్ సిఎస్కే మాత్రం ఎంఐతో ఆడినప్పుడు ఆర్సీబీ లాగా డామినేట్ చేయలేదు. మ్యాచ్ అయితే వన్ సైడ్ అవ్వలేదు. సిఎస్కే బౌలింగ్ లో వికెట్స్ తీసినా సరే బ్యాటింగ్ లో అంత స్ట్రాంగ్ గా లేదు. రెండు టీమ్స్ కూడా లాస్ట్ వరకు విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆర్సీబీ మాత్రం 175 టార్గెట్ ని కూడా 16 ఓవర్స్ లోనే చేజ్ చేసింది. సో ఇక్కడ మాత్రం సిఎస్కేకి ఏ మాత్రం అడ్వాంటేజ్ లేదు. అడ్వాంటేజ్ మొత్తం ఆర్సీబీకే ఉంది. నెక్స్ట్ హెడ్ టు హెడ్ మొత్తం 33 టైమ్స్ ఆడారు. అందులో 21 టైమ్స్ సిఎస్కే విన్ అయింది, 11 టైమ్స్ ఆర్సీబీ విన్ అయింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్. హెడ్ టు హెడ్ చూస్తే సిఎస్కేనే డామినేట్ చేసింది. ఆర్సీబీకి ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఈవెన్ ఒక్క సీజన్ కూడా ఆర్సీబీ కంప్లీట్ గా డామినేట్ చేయలేకపోయింది. నెక్స్ట్ ఇంకా టాస్ ఫ్యాక్టర్. టాస్ ఏ టీం గెలిచినా సరే వాళ్ళు బౌలింగ్ తీసుకోవడం బెటర్. బౌలింగ్ తీసుకొని 150 అండ్ 160 లోపు రెస్ట్రిక్ట్ చేస్తే ఈజీగా విన్ అవుతారు. 180 ఆర్ 200 ఇస్తే మాత్రం చేజ్ చేయడం చాలా కష్టమైపోద్ది. సో ఏ టీం టాస్ గెలిచినా సరే వాళ్ళు బౌలింగ్ తీసుకోవడం బెటర్. ఇది బ్యాటింగ్ పిచ్ కాదు, ప్యూర్ బౌలింగ్ పిచ్ అండ్ అది కూడా స్పిన్నర్స్ హెల్ప్ చేసే పిచ్. నెక్స్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఫస్ట్ సిఎస్కే ప్లేయింగ్ 11 స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ప్లేయింగ్ 11లో ఓపెనర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. బట్ నెంబర్ 3లో దీపక్ హూడా నాట్ దట్ మచ్ స్ట్రాంగ్. అలాగే సమ్ టైమ్స్ దుబే కూడా స్కోర్ ఎక్కువ చేయకపోవచ్చు. బట్ ఫినిషింగ్ లో శామ్ కరణ్, జడేజా, ధోని ఉన్నారు. అండ్ అంతేకాదు కొద్దిగా సపోర్ట్ ఇవ్వడానికి అశ్విన్ కూడా ఉన్నాడు. బౌలర్స్ అయితే పర్ఫెక్ట్. వీళ్ళ హోమ్ గ్రౌండ్ కి ఎలాంటి బౌలర్స్ కావాలో అలాంటి బౌలర్స్ నే వీళ్ళు తీసుకున్నారు. ఈ టీంలో రచిన్ రవీంద్ర, గైక్వాడ్ లేదా దూబే బ్యాటింగ్ లో కుమ్మేసే ఛాన్స్ ఉంది. బౌలింగ్ లో నూర్ అహ్మద్ లేదా ఖలీల్ అహ్మద్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11లో లివింగ్స్టోన్ వరకు అయితే పర్ఫెక్ట్. తర్వాత జితేష్ శర్మ ప్రెసెంట్ ఫామ్ ఎలా ఉందో తెలియదు. టిమ్ డేవిడ్ ఫామ్ కొద్దిగా బెటర్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో వీళ్ళ బ్యాటింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సిఎస్కేతో కంపేర్ చేస్తే వీళ్ళ బ్యాటింగ్ కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉంది. భువీకి ఇంజురీ అయితే భువీ ప్లేస్ లో ఇంకో స్పిన్నర్ ని తీసుకొని రావడం బెటర్. ఎందుకంటే ఈ పిచ్ స్పిన్ కే అడ్వాంటేజ్ కాబట్టి. బౌలింగ్ గురించి అంత ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. బట్ ఆర్సీబీ కంటే సిఎస్కేలోనే మంచి క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. ఆర్సీబీలో అఫ్ కోర్స్ విరాట్ లేదా పడిదర్ ఆడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. బౌలింగ్ లో ఏదైనా స్పిన్నర్ లేదా హ్యాజ్వుడ్ MVP అవ్వచ్చు. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి క్రికెట్ ప్రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏ టీం విన్ అయితే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.